హాయ్ అండి. ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది సరికొత్త వీడియోగా మీ ముందుకు వచ్చేసాను నేను. ఇది ఎక్స్పీరియం పార్క్ అండి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఇది టికెట్ కౌంటర్ అండి. ఇక్కడ టికెట్ అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి చూడండి. ఇది మొత్తం కంప్లీట్ ఒక పెద్ద పార్క్. దాని టికెట్స్ ఇవి బ్యాండ్ ఇస్తారు అలా మనకు. అక్కడికి మొత్తము 150 acres కాబట్టి పార్క్ అంతా మనకు వెళ్ళడానికి బగ్గీస్ ఉన్నాయి. ఆ బగ్గీస్లో కూర్చోబెట్టి మనల్ని వాళ్ళు తీసుకెళ్తారు. ఇది ఫస్ట్ దండి. ఇది అంటే చాలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అలా మనం వెళ్తూ ఉంటే 85 కంట్రీస్ వెరైటీ ప్లాంట్స్ అంటే 85 కంట్రీస్ నుంచి సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ప్లాంట్స్ తెచ్చారు. అవి మొత్తము అంటే 25,000 వెరైటీస్ చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ మనకు ఇక్కడ వాళ్ళు వదిలేస్తారు మనల్ని. మనం మొత్తం కంప్లీట్ ఫోటోషూట్స్ కానివ్వండి ఏదన్నా ఇక్కడంతా మనం ఎక్స్ప్లోర్ అయిపోయి మళ్ళీ బగ్గీస్ మళ్ళీ వేరే వచ్చేస్తూ ఉంటే దాంట్లో ఎక్కేసి వెళ్ళిపోవాలి నెక్స్ట్ స్పాట్కి. ఇక్కడ చూడండి అసలు వాళ్ళ దగ్గరనైతే చాలామంది పనిచేస్తున్నారంట. అవి అక్కడ మొత్తం పెటూనియా ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయో అసలు ఫ్లవర్స్. ఇది చూడండి అసలు పూల తోటలో ఒక హెవెన్లోకి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపించినాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేవు, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అయితే ఇవి సీజనల్ లాగా వాళ్ళు 3 monthsకి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటారంట మొత్తము ఫ్లవర్స్. అంటే ఎప్పటికప్పుడు కొత్త ఎక్స్పీరియన్సే మనకు. ఇక్కడ మా చిన్నవాడైతే ఫుల్ ఫోటోషూట్ చేసేసిండు. వాడికి ది బెస్ట్ గిఫ్ట్ అనుకోవచ్చు ఈరోజు. అసలు చాలామంది అసలు వర్కర్స్కి అయితే ఎంతమంది ఉన్నారు అక్కడ. అంటే ప్రతి ఒక్క చెట్టును కేర్ తీసుకోవాలి కదా. మామూలుగా మనము చిన్న చెట్లు పెడితేనే ఎంతో పని ఉంటుంది, అలాంటిది ఇక్కడ 150 acres కాబట్టి అసలు చాలా వర్క్ ఉంటుంది వాళ్ళకు. ఎక్కడక్కడ చూడండి అసలు కంప్లీట్ చాలామంది. అంటే ఇది మొన్ననే రీసెంట్గా ఓపెన్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ అవ్వట్లేరు. అండ్ చాలామంది ఎవరైతే షూట్ చేయాలనుకున్నారో వాళ్ళే చేస్తున్నారు. ఇది ఒకటి కొత్త ఎక్స్పీరియన్స్ అండి. చూడండి ఇది ఒక సిట్టింగ్ లాగా, చైర్స్ మధ్యలో టీ టేబుల్ లెక్క. ఒక చెట్టును ఫైకస్ చెట్టును ఎలా వాళ్ళు అంటే మలిచారో చూడండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. అది ఒక మనిషిని చూడండి, అంటే మీకు కూర్చొని చూపిస్తున్నాను నేను. అది అంటే అంత మంచిగా బరువును ఆపుతుంది అది. అసలు ఎంత బాగుందో అది. అట్లా అక్కడక్కడ చేశారు. ఇదొకటి ఇలా అన్ని బొమ్మల్ని మొత్తము అమర్చారు వాళ్ళందరినీ. ఇది నాకు ఎంతో ఇష్టమని మా వారు తీసుకొని వెళ్ళారు. ఇది అంటే ఈ మంత్ నా బర్త్డే ఉంది అని ఇది ఫస్ట్ బర్త్డే సర్ప్రైజ్ లెక్క తీసుకొని పోయారు నన్ను. చాలా ఇష్టము చెట్లు అని. ఇది ఉంది చూడండి, కంప్లీట్ నట్ బోల్స్ ఉంటాయి చూడండి, దాంతో ఆమెను చేశారు. చిన్న చిన్న బోల్స్ అవన్నీ. అసలు ఎంత మంచికి క్రియేటివ్. ఇదేమో మామూలు స్టోన్ తోటి డైనింగ్ టేబుల్. నేను అనుకున్నాను అబ్బాయి ఇలాంటివి చేసుకోవాలి మంచిగా అని. అసలు అరగదు మామూలుగా. అంటే ఇది ఒక కొత్త ఇది ఉంటుంది. అక్కడికి వెళ్ళి బయలుదేరిపోయి వెళ్తూ ఉంటే అక్కడ అన్నీ ఇలా వేరే పార్క్స్ ఉన్నాయి. నేను ఇంపార్టెంట్వే కవర్ చేశాను. ఎందుకు అంటే ఇంకా షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి అనేసి. అక్కడికి వెళ్ళి చూడండి ఎంత మంచిగా ఆ డాన్సింగ్ డాల్ అవన్నీ. ఎక్కడక్కడ వాళ్ళంతా ఎవరి పనులలో వాళ్ళు చాలా బిజీ ఉండిపోయారు. ఇది ఒక అద్భుతం అనుకోవచ్చు. ఇది ఒక బుద్ధ 5 years ఓల్డ్ ఫైకస్ ట్రీని ఇలా అంటే వాళ్ళు సెట్ చేశారు. అది చూడండి అసలు లోటస్ షేప్. అది మామూలుగా అంటే
ఇట్లా అబ్జర్వ్ చేస్తేనే దాని ఆకారం తెలుస్తుంది. ఒక లోటస్ విచ్చుకున్నట్టు, తామరపువ్వు విచ్చుకున్నట్టు దాని లోపల బుద్ధుడు ఎంత బాగా ప్రశాంతంగా. అసలు దీన్నైతే నేను చాలా ఎంజాయ్ చేశాను. బాగుంది కదా. అక్కడికి వెళ్తూ ఉంటే ఇది ఒకటి షూనా లేకపోతే ఫిష్ అనేది కన్ఫ్యూజన్ ఉండే మాకు. మేమంతా నేనేమో ఫిష్ అని, ఇంకా తర్వాత షూ అని ఇది ఉంది. మీకు ఒకవేళ ఏమనిపిస్తుందో నాకు కామెంట్లో చెప్పండి. ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు చూడండి ఫ్లవర్స్ని అన్నిటినీ. అసలు ఎంత కన్నుల పండుగ. ఐ ఫీస్ట్ అంటారు చూడండి. ఇది చూడండి ఒలింపిక్ ట్రీ. ఇది 2008లో అక్కడ వాళ్ళు వేలం పాట పాడి ఇక్కడ తీసుకొని వచ్చారంట. దానికి అలా సిట్టింగ్ చేసి ఇచ్చేసిన ఎంత అద్భుతం కదండి. దానికి అక్కడ రాసింది చూడండి. ఇది దుబాయ్లో మిరకల్ గార్డెన్లో దాంది రెప్లికా ఇక్కడ పెట్టారు. అసలు ఎంత బాగుంది. ఇంకా అక్కడ ఉన్నాయి ఫ్లవర్స్, అక్కడ ఉన్నాయి అన్నీ ఈ హార్ట్ దాంట్లో పెడతారంట. ఇవి కంప్లీట్ పెటోనియాన్సే ఉన్నాయి. అక్కడ వైట్ చూసాం కదా, ఇదేమో కంప్లీట్ మనకు అన్నీ అంటే పింక్, వైట్, రెడ్ అన్ని కలర్స్ వాళ్ళు ఇక్కడనే పెంచి అలా ఇది చేస్తుండ్రు. ఇది అంటే వేరే వాళ్ళకు వాళ్ళు అంటే అక్కడ చూసుకునే వాళ్ళంటే ఇప్పుడు ఇది ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకు రాదు కాబట్టి వాళ్ళు ఒక కంపెనీని, సీడ్ కంపెనీని హైర్ చేసుకొని వాళ్ళు మెయింటెనెన్స్కి వాళ్ళకు పర్ మంత్ 10 lakhs అట్లా ఇస్తున్నారంట. అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు ఎంత అక్కడ 1000 members దాకా వర్కర్స్ వర్క్ చేస్తున్నారంట. ఇది ఇంకా షూటింగ్ ప్లేస్ అట్లా చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో సాంగ్ షూట్స్కి ఇంకా ప్రీ వెడ్డింగ్ అవన్నీ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి అలా వెళ్తూ ఉంటే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అది లోటస్ది. ఇవన్నీ అసలు ఆ బెలూన్స్ అయితే అవన్నీ స్మైలీ బెలూన్స్ అంతా మొత్తము అదంతా ఆక్యుపై చేసేసిండ్రు కంప్లీట్గా. అంటే వాళ్ళే అంత దూరం ఉన్నాయి అన్నట్టు అది అలా పెట్టేసిండ్రు. ఇది నేను చూస్తూ ఉంటే అక్కడ నాకు అనిపించింది నేనే కాదు అంటే మిమ్మల్ని కూడా మా వ్యూవర్స్ అందరినీ తీసుకెళ్ళాలని. అక్కడ చూడండి అదే సిట్టింగ్ది. ఈ రెడ్ది అయితే అసలు అక్కడ ఆపమంటే ఆపుతుండే కానీ ఇంకా ఎండకు మాకు అసలు చాలా ఎండ ఉండే. మేము మార్నింగే ఓపెన్ టైంకి 10 o'clock వెళ్ళినాం కానీ చాలా ఎండ ఉండే అక్కడ. అసలు ఎంత చూడండి ఫ్లవర్స్ అన్నీ ఒక స్తంభం ఉండి అది కూడా మొత్తము దాని వేర్లే. అక్కడికి వెళ్ళి రాగానే ఇవి చూడండి ఈగల్ ఎంత బాగున్నాయో, అది ఫెదర్స్ అవి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినది. అక్కడ ఒక చిన్న రెస్టారెంట్ లాగా ఇవన్నీ ఇప్పుడిప్పుడే అవుతున్నాయి అక్కడ. ఇదైతే ఎంత అద్భుతమోనండి. చిన్న అక్కడ అలా లేక్ లాగా అలా వాటర్ది కొంచెం పాండ్ లాగా పెట్టేసిండ్రు. అక్కడికి వెళ్ళి అసలు చూడండి ఎంత బాగుందో. అసలు 2 కళ్ళు కాదు కదా అసలు. అది అంటే మేము ఏది క్యాప్చర్ చేయాలన్నది కూడా కన్ఫ్యూజన్. మా ఫోటోగ్రాఫర్ చూడండి అసలు ఏమంటే కంప్లీట్ అదంతా కవర్ చేసేసిండు. అదే ఈ స్టోన్స్ అయితే నాకు భలే నచ్చాయి. అసలు ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఫైకస్ చెట్లు, అవి మష్రూమ్ లాగా అసలు ఎంత బాగా చేశారో. అవన్నిటినీ మీకు కూడా చూపిస్తాము అనేసి ఈ వీడియో చేశాను. అసలు ఇదైతే నాది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ దాంట్లోనే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో కూడా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్సే. మీతో అలా షేర్ చేసుకోవాలనిపించింది. అసలు అందులోకి వెళ్ళి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక ప్రిన్సెస్ ఫీలింగ్ అనిపించింది నాకు. అసలు అంటే మన ఇంట్లోనైతే ఇలాంటివి పెట్టుకోలేం కదా మనము. సో అక్కడ ఉన్నప్పుడన్నా మనది ఓన్ చేసుకున్నాను నేను ప్రతి ఒక్కటి. అసలు చూడండి ఎంత వాళ్ళు బాగా అసలు ప్రతి ఒక్క చెట్టుని ఎంత కర్వ్ చేసిండ్రో అసలు కార్వింగ్ తోటి. చాలా అసలు నేనైతే ఒక్కొక్క ప్లేస్ని చాలా ఎంజాయ్ చేశాను నేను. చూడండి ఎంత బాగుందో. అసలు ప్రతి ఒక్క దాన్ని నేను నా ఫోన్లోను మా కెమెరాలోను కంప్లీట్ మొత్తము స్టోర్ చేసేసుకున్నాను.
అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీకు వీలైతే మీరు ఖచ్చితంగా వెళ్ళండి. అసలు చూడండి ఎంత బాగున్నాయో. అయితే ఇక్కడ చూడండి ఆ హైట్ ఉంది కాబట్టి దాంట్లో ఎక్కి తను ఎంత కష్టపడుతున్నాడో, షేప్ చేస్తున్నాడు, మొత్తం కట్ చేస్తున్నాడు ఇలా బాల్ టైప్లో. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇదిగోండి మష్రూమ్ లెక్క ఎలా కట్ చేశారు చూడండి. చాలామంది అలసిపోయి అక్కడ తీసుకున్నాం. మేము మళ్ళీ బగ్గి ఎక్కేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా కొన్ని అక్కడ చూడండి అక్కడ కట్ చేయలేరు, అవి ఎలా ఉన్నాయో చూడండి. దాన్ని కూడా కట్ చేస్తే సూపర్ ఉంటుంది, ఇంకా ఫుల్ గార్డెన్. ఇలా మళ్ళీ అన్నీ చూసుకుంటే నేను మాత్రం బగ్గి వెనకాలనే కూర్చున్నాను, ఎందుకంటే మీ అందరికీ కూడా ఇది చూపించాలి కదా. అలా మెల్లగా వచ్చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక యాంట్ చూడండి ఎలా ఉందో. మళ్ళీ ఇంకా చాలా అవుతున్నాయి. ఇంకొక 2-3 months లోపల ఇది ఇంకా చాలా బాగా అవుతుంది. నెక్స్ట్ దానికి అంటే ఇప్పుడు చూడాలి, మళ్ళీ అప్పుడు కూడా చూడాలి, ఎందుకంటే వాళ్ళంతా మళ్ళీ చేంజ్ చేస్తూ ఉంటారంట. అక్కడ టాల్గా ఎట్లున్నాయి. ఇంక ఇప్పుడు అక్కడ చూడండి హట్ది వస్తుంది చూడండి పైన. అసలు ఇది మా ఎక్స్పీరియన్స్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. మధు స్మార్ట్ గార్డెన్. థ్యాంక్ యూ.